హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఈరోజు కేక్ చేస్తున్నానండి. నా దగ్గర మిక్సీ పాడైంది, సో రిపేర్ తీసుకెళ్ళాలి. సో నార్మల్ కేక్ చేస్తున్నాను. సో 2 కప్ మిల్క్ తీసుకున్నాను, దానికి 1 కప్ అంతా షుగర్ వేసుకున్నాను, 1/2 కప్ అంతా ఆయిల్. సో ఇది కాస్త షుగర్ అరిగే వరకు దీన్ని బాగా కలపాలి. నా దగ్గర విస్కర్ ఉంది, సో దీన్ని యూజ్ చేస్తున్నాను నేను. సో తర్వాత వచ్చేసి 2 కప్ మైదా పిండి అండి. కస్టర్డ్ పౌడర్ 1 స్పూను, మిల్క్ పౌడర్ 2 స్పూన్ వేసుకున్నాను. మిల్క్ పౌడర్ ఆప్షన్, కస్టర్డ్ పౌడర్ కూడా సేమ్ ఆప్షన్. సో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 1 స్పూను. సో 2 స్పూన్ అంతా కోకో పౌడరు. సో 1 కప్ పెరుగు. అంటే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, లంగ్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా కంప్లీట్గా ఇది జార్గా ఉండాలి. అంత టైట్గా ఉండదు, అంత లూజ్గా ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇది ఫైనల్గా. సో ఇక్కడ ఒక గిన్నె. సో నేను ఈ కుక్కర్ తీసుకున్నాను, ఇదైతే నాకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి. మాడకుండా ఇంకా అడగంటకుండా ఉంటుందని చెప్పేసి నేను కుక్కర్ తీసుకున్నానండి. ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే నెయ్యి పెట్టుకోవచ్చు, బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు బటర్ పేపర్ వేసి దానికి అంటుకుంటుంది కేక్ అని చెప్పేసి నేను ఆయిల్ ఇంకా మైదా వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డ్రైగా పొడి వేసుకొని పెట్టాను. సో ఇందులోకి మనం కలుపుకున్న మిక్స్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసాను. ఇది వెరీ సింపుల్, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా తింటారు. మా పిల్లలు చూడండి, వీడియో ఎండ్లో చాలా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు అనమాట. నేను 180 డిగ్రీ టెంపరేచర్లో 20 మినిట్స్లో పెట్టాను. కేక్ మనకి తెలిసిపోతుంది బేక్ అయిందా లేదా అని చెప్పేసి. సో మనం టచ్ చేసి కూడా చూస్తే తెలుస్తుంది. సో ఇది ఫైనల్గా కేక్ అయింది. 20 మినిట్స్ పెట్టాను కదా, మళ్ళీ ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను నేను. నాకు ఇంకా కొంచెం అంత థిక్గా అనిపించలేదు, అందుకోసం మళ్ళీ ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఫైనల్లీ కేక్ రెడీ అయింది. మా వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా అయింది, దానికోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. మమ్మీ ఎంత బాగా వాసన వస్తుందని చాలాసేపటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. వాళ్ళు ఏం చేసినా కానీ చాలా హ్యాపీగా తింటారు, అందుకోసమే నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కోకోవా చిప్స్ ఉంటాయి కదా, సో వాటిని వేసాను, చాకో చిప్స్ని. సో అవి కిందికి వెళ్ళి ఇట్లా బ్లాక్ అయినాయి అనమాట, అంటే అరిగిపోయినాయి కదా చాకో చిప్స్, అందుకోసం అట్లా అయింది. మా బాబు చూడండి, నా బర్త్డే అనుకో, హ్యాపీ బర్త్డే మమ్మీ అంటున్నాడు. సో ఇదండి ఫైనల్గా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఎంత స్పాంజీగా ఇంకా మెత్తగా ఉందో, కొంచెం కూడా అసలు ఏం లేదు, చాలా మంచిగా బేక్ అయింది కేక్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి స్పాంజీగా ఉందో. దీనికి టూటీ ఫ్రూటీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మా వాళ్ళకి బాగా ఇష్టం, ఇంకా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు వాళ్ళు. నాకు అది బాగా నచ్చేది. సో మా వారు కూడా రాగానే ఏం చేసావు స్పెషల్ అని చూస్తారు కదా, సో ఆయన కూడా చాలా అంటే తినడం మంచిగా, వాళ్ళు తినే సాటిస్ఫాక్షన్ చూస్తేనే నాకు ఇంకా ఏమైనా వెరైటీ చేయాలని అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇదండి, ఇక్కడ చూడండి, ఇద్దరు సూపర్ మమ్మీ బాగుంది అని చెప్తున్నారు. అది వినడానికి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు తొందరగా ఏది నచ్చరు, వాళ్ళు నచ్చి తింటున్నారంటే అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా వేరే ఏమైనా వెరైటీ ఇంకేమైనా కేక్స్ కావాలంటే సో కామెంట్స్లో పెట్టండి. సో చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.
సో ఫైనల్లీ ఇదండి. సో బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.